నటుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న రెమ్యూనరేషన్ కమిషన్లపై నటుడిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నటుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న రెమ్యూనరేషన్ కమిషన్లపై నటుడిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైట్గా నటుడి రానా ఈడీ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఈడీ అధికారులు రానాని ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే బెట్టింగ్ యాప్ కు సంబంధించిన కేసులో ఈడీ అయితే తన దర్యాప్తు సంబంధం చేసింది. దానిలో భాగంగానే మనం చూసాం, ఆల్రెడీ ప్రకాష్ రాజు, ఆ తర్వాత ఎవరైతే విజయ్ దేవరకొండ వీరిద్దరిని కూడా విచారించింది. ఇప్పుడు ఈ రోజు రానా దగ్గుబాటిని విచారిస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఈడీ యాప్ చేరుకున్నారు. ముఖ్యంగా అంటే ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించి వాటి ప్రమోషన్స్ లో వీరంతా పాల్గొనడం, దానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నంతో పాటు ఏవైతే ఆర్థిక లావాదేవీలు జరిగాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం ఈడీ చేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం అంతా కూడా ఒక పక్క ప్రణాళికగా ఒక దందా కొనసాగుతుంది అనేటువంటి ఆరోపణ ఈడీ చేస్తుంది. అంటే ఏదైతే మొత్తం నిబంధనలకు విరుద్ధంగా, క్షమా నిబంధనలకు విరుద్ధంగా ఆ డబ్బులన్నీ కూడా బయటకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి విదేశాలకు మళ్లింపు చేసి మళ్ళీ దాన్ని వైట్ మనీగా మార్చుకొని ఈ ముఠాలన్నీ పనిచేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం ప్రస్తుతం అయితే ఈడీ చేసే అవకాశం ఉంది. అంటే మొన్న మనం విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు చూసాం. తను చేసింది కేవలం గేమింగ్ యాప్ సంబంధించి కానీ బెట్టింగ్ యాప్ సంబంధించిన కాదు, ఆ వివరాలు మీరు తెలుసుకోండి అంటే కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంటే ఇవాళ దగ్గుబాటి రాని కూడా అది చెప్పే ప్రయత్నం అవకాశం ఉంది. ఏదేమైనా అంటే ముఖ్యంగా వీటి పేరు మీద జరుగుతున్న ఆర్థిక లావాదేవీలపైనే ఇది ఫోకస్ చేసింది కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల విదేశీ మన ఆర్థిక నిల్వలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ఫోకస్ పెట్టి చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించిన విచారణ కొనసాగిస్తుంది. మరోవైపు చాలా మంది అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్లు బారిన పడి. దీనివల్ల ఆర్థికంగా కూడా తీవ్రంగా దెబ్బతినమే కాకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఈ కేసునైతే ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ పోలీసులే కాకుండా ప్రస్తుతం ఈడీ కూడా మొత్తంగా ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టి ఆ విషయాన్ని కొనసాగిస్తుంది. రానాని కూడా దాదాపు 10 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలే. వాళ్ళు ఆ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఏం చేయాలి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే రానాకు సంబంధించి మరి విచారణ కొనసాగ అంటే ముగుస్తుందా, తొందరగా ముగుస్తుందా, ఎంతసేపు పడుతుందనే విషయంలో ఒక క్లారిటీ రావచ్చు. విజయ్ దేవరకొండ దాదాపు 4 గంటలు విచారించారు. మరి ఈ రోజు రానాని ఎంతసేపు విచారబోతున్నారు, ఆ వివరాలతో వాళ్ళు సంతృప్తి చెందుతారా అనేది మనకు మరి కాసేపట్లో స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.